సర్వేపల్లి రాజకీయాలు సలసలా కాగిపోతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అవినీతి చేసింది మీరంటే మీరు అంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. కాకాణి అవకతవకలు పాల్పడితే తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానన్నారు సోమిరెడ్డి. ఒక ఎమ్మెల్యే మంత్రి సిగ్గుండాల తిరుమలంపాళెం 10 రోజులు మొన్న బోట్లో పోయినారు. శాంక్షన్ చేయించి మొదలైన పని నువ్వు ఆపేసినోడివి. డేగపుడి బండేపల్లి కెనాల్ ఆపేసేసినోడివి. దక్షిణ కాలువ ఆపేసేసినోడివి. 18R పట్టించుకున్నోడివి. వావిలేట్పాడులో ఈరోజు 4 ఎకరాల 20 సెంట్లు నేను 7 మంది దళితులకి రిలీజ్ చేయిస్తే నీ ఫెన్సింగ్ పగలగొట్టి ఎమ్మెల్యేగా రిజైన్ చేసి ఉండాలి సిగ్గున్నోడైతే. మరోవైపు సోమిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి తనపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. అన్ని విషయాలు నువ్వు దోచుకుంటున్నావు కాబట్టి నీకు 3 ఆప్షన్లు 3 ఛాలెంజ్లు విసురుతున్నా. సిబిఐ విచారణకు నువ్వు సిద్ధమా? సిబిఐ విచారణకు నువ్వు రాగలవా? సిబిఐ విచారణ ఎదుర్కొనే ధైర్యం ఉందా? నా మీద నువ్వు పెట్టినటువంటి కేసులకి ముఖ్యమంత్రికి లెటర్ రాశా, ముఖ్యమంత్రి స్పందించలే. ముఖ్యమంత్రి లెటర్లోనే రాశా, కృష్ణకాంత్ అనేటువంటి వాడు ఎస్పీగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నా మీద తప్పుడు కేసులు పెట్టాడు. కాబట్టి నీకు నీ ప్రమేయంతో లేకపోతే నువ్వు సిబిఐ విచారణ చెయ్యి. నీ ప్రమేయం ఉందంటే చించి పుట్టలో వేసేయమని చించి పుట్టలో వేసేసాడు, ఎందుకంటే ప్రమేయం ఉంది కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళా సిబిఐ విచారణ చేయమని చెప్పి. ఆ ధైర్యం దమ్ము ఉన్నటువంటి వాడిని నేను. అవినీతిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ చేశారు కాకాణి. సిబిఐ ఎంక్వైరీకి రెడీనా అని ప్రశ్నించారు. నువ్వు కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా? కాబట్టి నువ్వు విసిరినటువంటి అన్ని ఛాలెంజ్లు స్వీకరించినా నీకు 3 రకాలైనటువంటి ఆప్షన్స్ ఇచ్చిన. నువ్వు ఎంతసేపటికి ఆప్షన్ చెప్పడం ఛాలెంజ్ చేస్తున్నా. ఏమని ఛాలెంజ్ చేస్తావు? ఏం ఛాలెంజ్ చేసేది నీ మొహం? నువ్వు ఛాలెంజ్ చేసేది ఏంటి? ఇదిగో నేను చెప్తున్నా, ఛాలెంజ్ కాదు, ఇదిగో 3 పద్ధతులు. సిబిఐ విచారణకు పోదామా, లేదనుకుంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కి సిద్ధమా, కాణిపాకం దగ్గర ప్రమాణానికి ఏదనేటువంటిది నువ్వు చెప్పి సమయము, తేదీ, వాడు చేస్తాడు, ఈడు చేస్తాడు. నువ్వు తినింది నువ్వు, చెప్పేది నేను, చేస్తే నువ్వు చేయాలా లేకపోతే నేను చేయాలి, కానీ నా తరఫున ఒకడో నీ తరఫున ఒకడో చేయడం కాదు. ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిని బయటపెట్టినా ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు కాకాణి.